ఐదేళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు విచ్చలవిడిగా ప్రతిపక్షాల మీద ప్రజల మీద విచక్షణ రహితంగా దాడులు చేశారు. ఈ రోజు పోలింగ్ రోజు ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన రోజు కూడా వైసీపీ నేతల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇంకా వైసీపీ నేతలకు అధికార మదం ఇంకా దిగినట్టుగా లేదు. ఎవరైతే తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ఉన్నాడో ఒక ఓటర్ మీద ఆ చేయి చేసుకోవడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అనుచరులను వేసుకుని వెళ్ళి అంతంతసేపు ఉండటం అనేది కుదరదు. ఓటర్కి ఏదైతే ఓటర్ ఉన్నాడో ఓటర్ మీద అసహనంతో దాడి చేయడంతో ఓటర్ కూడా వెంటనే తేరుకుని వెంటనే ఎమ్మెల్యే మీద కూడా చేయి చేసుకున్న పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే వెనకమాల ఎవరైతే కొంతమంది గూండాలు వచ్చారో పోలింగ్ బూత్ లోకి ఒక 7-8 మంది గూండాలు వచ్చారో వాళ్ళంతా కూడా ఆ ఓటర్ మీద విచక్షణ రహితంగా తీవ్ర స్థాయిలో దాడి చేయడంతో ఒక్కసారిగా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడి ఆ మహిళలు కానివ్వండి లేదా వృద్ధులు కానివ్వండి గబగబా పరుగున పక్కకి పారిపోయే పరిస్థితి. అంటే ఒక రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ఈ రోజు పోలింగ్ బూత్ లో కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు. అంటే మరి పోలీసులు ఎక్కడ పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీని మీద ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో కానివ్వండి లేదా ఆ ఛానల్స్ కి చెందిన విజువల్స్ లో కానివ్వండి చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదటగా ఓటర్ మీద ఎవరైతే వైసీపీ తెనాలి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనే చేయి చేసుకోవటం అనేది చాలా స్పష్టంగా కనపడింది. ఒక ఓటర్ మీద చేయి చేసుకునే అధికారం ఎమ్మెల్యేకి ఎవరు ఇచ్చారంటే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి క్యాండిడేట్ గా ఉన్నాను కాబట్టి నాకు కొమ్ములు వచ్చాయనుకుంటున్నాడా? ఒకవేళ ఎమ్మెల్యే ఓటు వేయడానికి వచ్చినా ఖచ్చితంగా క్యూలో నిలబడి వెళ్లాల్సిందే. కానీ ఈ రోజు ఓటర్ల మీద చేయి చేసుకోవడంతో దాదాపుగా 100-200 మంది ఓటర్లందరూ కూడా భయపడి బెదిరిపోయే పరిస్థితి. అంటే బెదిరించి భయపెట్టడమే వైసీపీ ప్రధాన నైజం. దానిలో భాగంగా ఓటర్లు అంటే కనీస గౌరవం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్ మీద చేయి చేసుకోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. అంటే ఓటర్లను భయపెట్టడమే. బహుశా వాళ్ళు ఏదైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళని అనుమానం వచ్చి ఉండదే దాంతో ఓటర్ మీద చేయి చేసుకుని ఉంటాడని చెప్పి కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా అన్నాబొత్తుని శివకుమార్ మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే దాడులు చేసి భయపెట్టి బెదిరించి ఓట్లు ఎంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల మీద కానివ్వండి ప్రజల మీద కానివ్వండి నరకయాతను అనుభవించారు. గతంలో ప్రతిపక్షాల ఇళ్లలోకి పోలీసులు అర్ధరాత్రులు గోడలు దూకి పంపి మరి అరెస్టులు చేయించిన ఘటన, లేదా జనసేనకి సపోర్ట్ గా నిలబడిన వాడిని ఇళ్లను రోడ్డు వైండింగ్ పేరుతో పడగొట్టిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు తాజాగా పోలింగ్ బూత్ లో ఏకంగా ఓటర్ల మీద చేయి చేసుకునే వరకు పరిస్థితి వచ్చిందంటే వైసీపీ అధికార మదం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దారుణ పరాజయాన్ని చూస్తున్నామనే ఒక అసహనంతోనే ఈ విధంగా దాడి చేసి ఉంటారు. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు ఎవడో కూడా ఓటర్ల మీద చేయి చేసుకోడు. అందులోనూ ఎమ్మెల్యేగా ఉండి క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఓటర్ల మీద చేయి చేసుకున్నాడంటే ఏంటి అర్థం? ఓటర్ జోలికి వెళ్లాల్సిన పని ఏంటి? ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేపట్టాలి ఖచ్చితంగా. అసలు పోలింగ్ బూత్ లోకి క్యాండిడేట్ ఎందుకు వెళ్ళి అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు తన వెనక 10 మందిని తీసుకుని వెళ్తున్నారు? ఒకవేళ క్యాండిడేట్ పోలింగ్ బూత్ ను చూడాలి అనుకుంటే అలా ఒక 2 నిమిషాలు పరిశీలించి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తప్ప అక్కడే తిష్ట వేసుకుని కూర్చునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పైగా తన వెనక ఏదో అప్పుడంటే ఎమ్మెల్యే, ఈ రోజు ఎమ్మెల్యేతో కాదు, ఈ రోజు ఓటింగ్ జరిగే రోజు ఎవరైనా సరే ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే. ఎమ్మెల్యే అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో చేయాల్సిందే. కానీ ఫాలో చేయకుండా కొంతమంది గోండాలను వెనకాల పెట్టుకుని వెళ్ళిపోయి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లని అనుమానం వచ్చినా లేదా ఎవరైనా నిలదీసినా ఎమ్మెల్యేని నిలదీసినా దాని మీద దాడి చేయడం అనేది అత్యంత పాసికత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకాలో కొంతమంది టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన పరిస్థితి. మాచర్లలో టీడీపీ ఏజెంట్లుగా ఉండటానికి వెళ్ళినటువంటి ఒక మహిళ మీద ఆ కత్తులతో దాడి చేసినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుందా అరాచకం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో చేయడంలో విఫలమయ్యారో ఏమో తెలియదు. కానీ ఈ రోజు వైసీపీ ఆగడాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు పోలింగ్ బూతుల్లో టీడీపీ ఏజెంట్ల ఫామ్లను తీసుకునివ్వకుండా టీడీపీ ఏజెంట్లను తెలిసిన వాళ్ళ మీద దాడులు చేశారనే ఘటనలు రావడం జరిగింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి చంద్రబాబు గారు వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా తెనాలి ఎమ్మెల్యే అక్కడ తెనాలిలో దారుణంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోబోతున్నాడు. ఆ ఓటమిని జీర్ణించుకోలేక
ప్రజలు వెల్లువలా వచ్చి కూటమికి ఓటేయడం చూసినటువంటి ఎమ్మెల్యే తన అసహనాన్ని ఓటర్ల మీద ప్రదర్శించే ప్రయత్నం. అయితే ఓటర్ కూడా ఏం తక్కువ కాదు. ఈ రోజుల్లో ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. గాంధీ గారి లాగా ఒక చెంప మీద పెడితే కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి అంతకంటే లేదు. ఒక చెంప మీద కొడితే ఎదుటి వ్యక్తి రెండు చెంపలు పగలగొట్టే రోజులు వచ్చినాయి. అందులోనూ ఓటర్కి సంబంధం లేని ఓటర్ క్యూ లైన్ లో నుంచుంటే దాడి చేయడం అనేది ఎంత పాసికత్వం, ఎంత అరాచకత్వానికి సూచనగా ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వైసీపీ నేతల అధికార మతం దిగాలి, లేకపోతే ప్రజలే దించుతారు. ఈ రోజు మీరు పోలింగ్ బూత్ లో చేసినటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఓటర్లు చూశారు. 5 ఏళ్ల పాటు మమ్మల్ని వేధించిందే కాక పోలింగ్ బూత్ లో కూడా మా మీద దాడులు చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్ల వద్ద తిరగబడే పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాన్ని చూసి కొంతమంది ఓటర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు తిరిగి వచ్చి ఓటేస్తారో కూడా లేదో తెలియదు పరిస్థితి. ఎందుకంటే ఏమో మేము ప్రతిపక్షానికి ఓటేస్తామని అనుమానం వస్తే మా మీద దాడులు చేస్తారేమనే ఒక భయం ఓటర్లలో వస్తుంది. ఇది కావాలని అలజడి సృష్టించి పోలింగ్ బూత్ల వద్ద పోలింగ్ పర్సంటేజ్ని తగ్గించి వైసీపీ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకని అక్కడ టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ కానివ్వండి, మాచర్లలో టీడీపీ ఏజెంట్ల మీద దాడి కానివ్వండి, ఇదంతా కూడా కుట్ర కోణంలో ఒక భాగమే. చంద్రబాబు గారు అందుకనే ఉదయం 11 గంటల లోపే ఓటింగ్ జరగాలని చెప్పి ఆయన ప్రధానంగా పిలుపుని ఎందుకు ఇచ్చారంటే వైసీపీ ఇలాంటి అరాచకాలకు తెగబడే అవకాశం ఉందని ఆయన పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేసినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు అనేవి మంచిది కాదు. తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి.